భీమవరం నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మన ఎల్విఎన్ పురం గ్రామం ఒకటి. మన గ్రామం వ్యవసాయం ఆధారిత గ్రామం. అయితే గతంలో మన గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎలక్షన్స్ లో నెగ్గిన తర్వాత మన ఎల్విఎన్ పురం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మన గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం కొరకు 43.60 లక్షల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. నాడు నేడు ఫేజ్ 1 లో భాగంగా 28 లక్షలు ఖర్చు చేసి పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఇక నాడు నేడు ఫేజ్ 2 లో అదనపు తరగతి గదులు నిర్మాణం కొరకు 64 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 5 లక్షలతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ నిర్మాణం, 87.45 లక్షలతో గ్రామంలో మంచినీటి పైపులు ఏర్పాటు, వాటర్ ట్యాంక్ నిర్మాణం, 50 లక్షల రూపాయలతో మన గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తంగా మన ఎల్విఎన్ పురం గ్రామ అభివృద్ధి కోసం 2,70 లక్షల రూపాయలు పైగా నిధులు ఖర్చు చేశారు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో మన గ్రామానికి 13,56,59,048 రూపాయల లబ్ధి చేకూరింది. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా మన గ్రామానికి సుమారుగా 16 కోట్ల రూపాయలు పైగా మేలు జరిగింది. ఇలా కని విని ఎరుగని రీతిలో మన గ్రామంలో అభివృద్ధి పనులను మన గ్రంథి శ్రీనివాస్ గారి హయాంలో చేసి మన గ్రామానికి కొత్త సొగసులు అద్దారు. నేను నా కాలేజీ వెళ్తే లాస్ట్ ఫైనల్ కి వెళ్ళాను. వెళ్ళి మహానుభావుడు అర్జెంట్ గా ఫారం రాసి నువ్వు అర్జెంట్ విజయవాడ వెళ్ళిపో. విజయవాడ వెళ్ళి అర్జెంట్ ఫారం అంటే ఇచ్చాను. మన దేవుడి దగ్గర 50 వేలు పట్టాడు. ఆయన చేతితో ఇచ్చాడు. ఈ 100 పరంగా హాస్పిటల్ ఎంత పడినా 10 నిమిషాలు వెళ్తాను తేడా పడి ఇస్తాను. అది ఇప్పుడు ఇంత దగ్గర హాస్పిటల్ కడుతుంటే ఎంత మా ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు ఆయన ఉదయం 6:30 నుంచి సాయంత్రం 11:30 వరకు కూడా మరి ఆయన ఆఫీస్ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యేని కలిసి సార్ నాకు ఈ పని ఉంది, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే వెంటనే స్పందించే గుణం ఉన్న వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. వాలంటీర్లు వస్తాం చాలా ఉపకారమైందండి. కరోనా టైంలో కూడా చాలా మరి అందరూ పక్కన కూడా వాలంటీర్ వల్ల బతికారండి. చాలా మంది చాలా బాగా పనిచేస్తారండి వాలంటీర్లు, భయం లేకుండా. వాలంటీర్లు వస్తాం చాలా ఉపకారమైంది. అమ్మఒడి వస్తుందండి, ఆటో వాళ్ళకేమో వాహన మిత్రమే వస్తుంది, పాపకేమో డబ్బులు పెళ్లి కనుక డబ్బులు పడ్డాయండి. మన ఎల్విఎన్ పురం గ్రామం ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నిలవడంలో మన గ్రంథి శ్రీనివాస్ గారి కృషి ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకునేందుకు మళ్లీ తిరిగి మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని ఎన్నుకునేందుకు మన గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే ఎల్విఎన్ పురం గ్రామ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.